తెలంగాణలో వర్షాలు దంచుకొట్టబోతున్నాయి. ఇప్పటికే తెలంగాణలోని 14 జిల్లాలకు ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేయగా ఏపీలోని పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రాబోతున్న 3 రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. తెలంగాణలోని ఆదిలాబాద్, జనగాం, కరీంనగర్, మహబూబ్నగర్, ములుగు, నాగర్ కర్నూల్, నల్గొండ, నిర్మల్, నిజామాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయంటోంది ఏఎండీ. ఇటు రంగారెడ్డి, వికారాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో కూడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసింది. ఇక గంటకు 40 కిలోమీటర్ల మేర ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. ఇటు ఏపీలోనూ వాన ముప్పు పొంచి ఉంది. ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో వాతావరణంలో మార్పులు చోటు చేసుకున్నాయి. రేపు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండగా ఉత్తరాంధ్ర, కాకినాడ, కోనసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో బీభత్సం సృష్టించబోతున్నాయి. ఆదివారం కోస్తా జిల్లాలో వర్షాలు విస్తరించే అవకాశం ఉండడంతో కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు ఈ జిల్లాల వాసులంతా కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించింది వాతావరణ శాఖ. ఇక ఉరుములు, పిడుగులు పడే సమయంలో చెట్లు, విద్యుత్ స్తంభాలు, ఎత్తైన బిల్డింగ్ల దగ్గర నిల్చోవద్దని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. రైతులు, పశువుల కాపరులు కాలువలు, గెడ్డలు దాటేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించింది.